హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యనే మల్లూరు హేమాచల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళే మార్గం అడవి మధ్యలో ఉంది. మార్గంలో ప్రకృతి, పచ్చని చెట్లు మరియు ఇక్కడ చాలా కాలువలు, జలపాతాలు ఉన్నాయి. మేము ఆదివారం వెళ్ళాము నరసింహస్వామి దర్శనానికి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, శని ఆదివారాలలో దర్శనానికి వెళ్తే భగవంతుడి నిజరూప దర్శనం ఉంటుంది అంట. ఆ రోజులలో అభిషేకం చేస్తారంట. మేము ఈ విషయం తెలియకుండానే వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. అయ్యగారు అభిషేకం చేశారు. మేము నరసింహస్వామి వారి విగ్రహం మెత్తగా మానవ శరీరం లాగా ఉంటుంది అని విన్నాము. నాభి నుంచి ద్రవం వెలువడుతుంది అని కూడా విన్నాము. అభిషేకం అయినాక అయ్యగారు భగవంతుని యొక్క చరిత్ర చెప్పారు. తర్వాత నరసింహస్వామి వారి యొక్క ఛాతి మీద 10 రూపాయల నోటు ఉంచి అక్కడ నొక్కి పెట్టి ఉంచితే లోపలికి వెళ్ళిందండి. అలా భగవంతుని మహిమ మా కన్నులతో చూసి తెలుసుకున్నాము. నరసింహస్వామి వారు కుడి మరియు ఎడమ వైపు ఎన్నో చేతులతో సింహం అవతారంలో శాంత రూపంలో నిలబడి దర్శనం ఇస్తారు. చాలా మహిమగల భగవంతుడు. మీరు ఏ కోరిన కోరికలైనా తీర్చే కొంగు బంగారం ఈ నరసింహస్వామి వారు. మల్లూరు హేమాచల నరసింహస్వామి వారి క్షేత్రం యొక్క చరిత్ర ఏమిటంటే, ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన 4 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరు నగరం భద్రాచలం ప్రధాన రహదారిగా ఆనుకొని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రంపై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. స్థల పురాణం 6వ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రం అంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడి నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడట. శాతవాహన శకప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చినారంట. మహారాజు 76,000 సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతుంది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు. స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అను 2 భార్యలు ఉన్నారు. క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి, శిఖాంజనేయ స్వాములు ఉన్నారు. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాల స్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నారనరసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఆలయ ప్రత్యేకతలు. నవనారసింహులు క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నృసింహస్వామిని చెబుతారు. స్వామివారి మూర్తి మానవ శరీరం లాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసినా మెత్తగా మానవ శరీరం లాగా అనిపిస్తుందంట. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. దీని నుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపు చేయడానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో మంచి గంధాన్ని ఉంచుతారు. పూర్వకాలంలో ఈ మూర్తి వెలికి తీసే క్రమంలో స్వామివారి మూర్తి మీద రంధ్రం పడిందంట. ఆనాటి నుంచి ఈ రంధ్రం నుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ మల్లూరులో ఉన్న హేమాచల నరసింహ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. దట్టమైన అడవిలో కొండలపై నుంచి వస్తున్న ఈ జలధారను చింతామణి జలపాతంగా చెబుతారు. ఈ జలపాతంలో భక్తులు భక్తి స్నానాలు చేస్తారు.
ఈ జలధార విశేషమైన ఔషధ గుణాలు కలిగినదని, దీనిని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. దీనికి సమీపంలోనే మరో చిన్ని జలపాతం ఉంది. చింతామణి జలపాతానికి సమీపంలో మహాలక్ష్మీదేవి పురాతన మందిరం ఉంది. హేమాచల నృసింహ క్షేత్రంలో ఇతర దేవతా మందిరాలు కూడా ఉన్నాయి. ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి, నవగ్రహ మండపం, మహాలక్ష్మి, గోదాదేవి మందిరాలు కూడా దర్శనమిస్తాయి. ఆ దివ్యాలయాల సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఈ క్షేత్రంలో ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారికి అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సుమారు 2 కిలోమీటర్లు దూరంలో దట్టమైన అడవిలో శిఖాంజనేయ స్వామి మందిరం ఉంది. ఇది అతి పురాతనమైనది. స్వామివారి మూర్తి ఏ కాలం నాటిదని చెప్పడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ హేమాచల నరసింహస్వామి మూర్తి కాలం నాటిదని చెబుతారు. బ్రహ్మోత్సవాలు. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్వాహకులు ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నరసింహస్వామి జయంతి, స్వామివారి కళ్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాగబల్లి వసంతోత్సవం నిర్వహిస్తారు. హేమాచల క్షేత్రాన్ని దర్శించిన రాణి రుద్రమాదేవి. మల్లూరు హేమాచల క్షేత్రాన్ని కాకతీయ రాణి రుద్రమాదేవి సందర్శించడమే కాక ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలనను సాగించిన కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్రం ఉండేది. ఈ హేమాచల క్షేత్రంపై గోనగన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గుట్ట శిఖరంపై కాకతీయ రాజులు కోనేరు, అర్ధమండపం, గుర్రపుశాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడ వ్యూహ రచనలు చేసేవారని చెబుతున్నారు. గోదావరికి కేవలం కొసుమెట్టు దూరంలో ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి అవతలి వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపు దూసుకొచ్చే శత్రు సైన్యాలను గుర్తించడానికి దర్పం ద్వారా వీక్షించేవారని తెలుస్తుంది. శత్రు రాజ్యాలతో జరిగే యుద్ధకాలంలో రక్షణ కోసం రాణి రుద్రమాదేవి సహా ప్రధాన సైనికాధిపతులు ఇక్కడి కోటలో విడిది చేసేవారట. 17వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ రాక. కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1000 స్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్ళ లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధచంద్ర నిలవంకను ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణం. చింతామణి జలపాతం. హేమాచల క్షేత్రంలోని చింతామణి జలపాతం అక్కధార, చెల్లెధారను సర్వరోగ నివారణగా పరిగణిస్తారు. కాశీ, గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవి అని నమ్ముతారు. 100 రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్నీ నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయట. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య వనమూలికలతో కూడిన జలపాతం ఏడాది పొడవునా పారుతూనే ఉంటుందంట. హేమాచల క్షేత్ర దర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది. ఈ క్షేత్రంపై భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి అడుగు నుంచి జలాలు ఎక్కువగా ఉబికి వస్తాయంట. మొదటగా మేము ఈ క్షేత్రానికి చేరుకోగానే చాలా ఎత్తైన కొండ ఉందండి. ఈ కొండ మీదనే శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి ఉంది. చాలా ఎత్తైన మెట్లు ఉన్నాయి. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వృద్ధులు దర్శనానికి వెళ్తే మాత్రం మెట్లపై ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న ఎవరైనా వెళ్ళకుండా ఉండడమే అని మా యొక్క అనుభవపూర్వకంగా చెబుతున్నానండి.
భారతదేశం ఎన్నో ఆలయాలకు ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం. అటువంటి భారతదేశంలో లెక్కకు మిక్కిలి హిందూ దేవాలయాలు ఉన్నాయి. అంతుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు కోకొల్లలు మన దేశంలోనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ అటువంటి గొప్ప ఆలయాలు బోలెడు ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం. మనం చూపుడు వేలుతో విగ్రహం ఛాతిని తాకితే శరీరంలాగా సున్నితంగా లోపలికి వెళ్తుంది. ఇంతటి మహిమ ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారిని మీరు కూడా దర్శించి తరించగలరని కోరుకుంటున్నానండి. మీకు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ జనరేషన్ వాళ్ళకి టెంపుల్స్ యొక్క చరిత్ర అందరికీ తెలిసి ఉండాలి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.